శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మ్యామ్, సమంత గారి మా ఇంటి బంగారం గురించి మంచి టాక్స్ నడుస్తుంది మ్యామ్. సమంత గారి యాక్టింగ్ గురించి సినిమా కూడా బాగుందని, ఫైట్స్ చాలా అద్భుతంగా చేసిందనే టాక్ కూడా వినిపిస్తుంది మ్యామ్. ఈ సినిమాపై మీ అభిప్రాయం ఏంటి మ్యామ్? మా ఇంటి బంగారం సినిమా మొట్టమొదట సాయి పల్లవి చేత చేయిద్దాం అనుకున్నారు. అమ్మాయికి కాల్ షీట్స్ దొరక్క సమంతనే చేశారు. కానీ సమంత ఈజ్ ద రైట్ చాయిస్ నన్ను అడిగితే. ఓకే. నాకు సాయి పల్లవి కంటే సమంత సూట్ అయింది అనిపించారు. అయితే ఇంకొకటి ఏంటంటే తను కొంచెం హేల్ అండ్ హెల్దీగా ఉంది ఈ సినిమాలో. ఇప్పుడు తన జీవితం కొంచెం ఆనందమయంగా ఉంది అనేది మనకు అర్థమవుతుంది. రెండోది ఈ సినిమా మొత్తం నాకేమనిపించిందంటే, సో మీరు ఒకవేళ ఫైట్స్ చేసినా ఏం చేసినా ఒకవేళ డాన్గా ఉన్నా మరొక రకంగా ఉన్నా కూడా ఒక గృహిణి అనేది గృహిణి. అంటే ఇప్పుడు మొత్తం అందరూ కూడా ఈ సిస్టమ్ని ఒప్పుకున్నారా? ఇప్పుడు డైరెక్టర్ కూడా అదే చెప్పదలుచుకున్నారా? ఆడపిల్ల పెళ్ళయ్యాక అత్తవారింట్లో మంచి కోడలు అనిపించుకోవాలి అనే కాన్సెప్ట్ ఇది. అంటే తోటికోడల మధ్య మీకు గొడవలు కావచ్చు, అంతా కూడా సాధారణంగా ప్రతి మధ్యతరగతి కుటుంబంలో జరిగే అంశాలే. తర్వాత ప్రమోషన్స్ చాలా విపరీతంగా చేశారు. సో వాళ్ళు ఎంచుకున్న ప్రక్రియ ఏంటంటే ప్రమోషన్స్లో కూడా ఆ రాజు కోసం ఈవిడ పూరీలు చేయడం, రాజు కోసం ఈవిడ ఏమంటారు దోశలు వేయడం, లేదంటే ఉగాది పచ్చడి తయారు చేయించటం, అక్కడి నుంచి స్టార్ట్ అయింది. సో ఒక గృహిణి అనేసరికి వంటలు చేయాలి. ఇవన్నీ కూడా మీరు చెప్పిన దానికి భిన్నంగా చేశారు మీరు. అల్టిమేట్గా మీరు ఒప్పుకున్నట్ట నా క్వశ్చన్ అదొకటే. సినిమా బాగుంది, అవన్నీ నేను కాదంటలేదు. సమంత బాగున్నారు అండ్ షీజ్ చాలా హ్యాపీగా ఉన్నారు, నవ్వుతూ ఉన్నారు, అవంతా బాగున్నాయి. విపరీతమైన ప్రమోషన్స్ చేశారు. ఓకే, వాళ్ళ ఇష్టం అది. మొత్తం మీద రాజ్ అనే వ్యక్తి సమంత వల్ల ఇవాళ తెలుగు ఇండస్ట్రీలో ఒక పెద్ద ప్రొడ్యూసర్గా పరిచయం అయ్యారు. నందిని రెడ్డి ఆఫ్ కోర్స్ ఆవిడ కూడా మళ్ళీ ఒక మంచి సినిమా పడింది, కథ రాజుదన్నారు. సో ఈ సినిమా చూసాక నాకు 2 సినిమా పోలికలు కనిపించాయి. ఒకటి జేమ్స్ బాండ్ సినిమా, అందులో అల్లరి నరేష్, సాక్షి చౌదరి, ప్రభ సాక్షి చౌదరి తల్లి అందులో. ఆ సినిమాలో అమ్మాయి అండర్ వరల్డ్ డాన్ అమ్మాయి చాలా బాగుంటుంది. ఆ అమ్మాయి కూడా చాలా బాగుంది. ఆ సినిమా నాకు నచ్చింది. లాస్ట్కి అల్లరి నరేష్ కూడా మారిపోతాడు. అంటే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉండి సాఫ్ట్గా ఉండే పర్సన్ ఎట్లా హార్డ్వేర్గా మారిపోతాడు. సో సినిమా ఓవరాల్గా పండింది అది. సో నాకెందుకో ఆ సినిమా గుర్తుకొచ్చింది. కాకపోతే ఇక్కడ ఏం చేశారంటే ఒక ఫ్యామిలీ అంతా రాయలసీమ యాస, చిత్తూరు యాస పెట్టి, ఎందుకంటే రాజు చిత్తూరు నుంచి వచ్చాడు కదా, ఆయన తిరుపతి కాబట్టి అది పెట్టుంటారు. సో రాజు దగ్గర ఇంకో ప్రత్యేకత ఆయన దగ్గర ఏంటంటే అతను మంచి కర్ణాటిక్ సింగర్. ఎందుకంటే ఒక పాట పాడతారు ఆయన శోభారాజ్ దగ్గర. శోభారాజ్ ఆయనకి మరి పిన్ని గారు అవుతారు అనుకుంటా. సో శోభారాజ్ కూడా వచ్చారు ఆ రోజు ఫంక్షన్కి, మాట్లాడింది ఆవిడ. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ సినిమాలో మనకి శ్రీముఖి చాలా బాగుంది, అమ్మాయి చాలా బాగా చేసింది. తర్వాత అందరినీ అన్ని క్యారెక్టర్స్ పెట్టారు, హాస్యం పండించారు. అంటే ఓవరాల్గా ఒక కుటుంబం ఎలా ఉండాలి, కుటుంబంలో ఒక అబ్బాయి కుటుంబాన్ని కాదని పెళ్లి చేసుకున్నాక అమ్మాయిని కొన్ని అనివార్య పరిస్థితుల్లో ఇంటికి తీసుకొస్తాడు. తీసుకొచ్చినప్పుడు ఈ అమ్మాయి వాళ్ళతో ఎలా అడ్జస్ట్ అవుతుంది. ఇది ఆవిడ నాకు అనిపించేది గతంలో సమంతతో పోలిస్తే ఇక్కడ ఈ క్యారెక్టర్ అనేది కంప్లీట్ ఆపోజిట్ అని అనిపిస్తుంది. సో షీ యాక్సెప్టెడ్ దట్. ఎనీవే సినిమా పర్వాలే, మంచి టాక్ తెచ్చుకుంది. 5 పాయింట్స్కి 2.5, 3 వరకు ఇస్తున్నారు అందరూ. సో గుడ్ బిగినింగ్ ఫర్ సమంత.